వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ సమ్మర్లో మనకు కొంచెం ఏదైనా కొంచెం లిక్విడ్గా తీసుకోవాలని ఉంటుంది కదా. సో నేనైతే ఇక్కడ పాయసం చేస్తున్నాను. సో పాయసానికి వచ్చేసి నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇది కూడా వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, సో దాంట్లో హాఫ్ తీసుకుంటున్నాను. సో దాన్ని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసిన తర్వాత దాంట్లో చిన్న చిన్నగా వైట్గా వస్తూ ఉంటాయి కదా సగ్గుబియ్యంలో. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడైతే నేను మీడియం సైజ్ తీసుకున్నాను. సో దీన్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి బాగా నాననివ్వాలి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1.5 hours వరకు నాననివ్వాలి. అప్పుడైతే మనకి త్వరగా ఉడికిపోతాయి కదా. సో నేనైతే ఇక్కడ 1 hour దగ్గర నానబెట్టాను. సో 1 hour అయితే ఇంకా మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోవాలి. సో దాంట్లోకి నేనైతే ఫస్ట్ అయితే నెయ్యి వేసేస్తా ఉన్నాను. సో పాయసం అనేసరికి రెగ్యులర్ పాయసం అయితే కాదు, ఇది క్యారెట్తో చేసే పాయసము. సో చాలా చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకున్న తర్వాత అది కొంచెం మనకి మెల్ట్ అయినాక దాంట్లోకి మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బాదాం ఉన్నాయి, ఆల్మండ్స్. సో అవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసి వేసేస్తా ఉన్నాను. సో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు, అండ్ ఏది వేసుకోకుండా పర్లేదు. బట్ ఏంటంటే పాయసం అనేసరికి మనం తింటా ఉన్నప్పుడు అది ఒక్కొక్కసారి తగులుతా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో దానికోసమని నేనైతే ఇక్కడ వేసేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా సో ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. నెయ్యిలో వేస్తే ఇంకా స్మెల్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే కదా. డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకున్నాక నెక్స్ట్ మనం క్యారెట్ ని వేయించేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెజర్మెంట్ ఏం చెప్పట్లేదు, జస్ట్ ఎన్ని తీసుకున్నాను మాత్రం చెప్తున్నాను. మీడియం సైజ్ ఉండే క్యారెట్ ఉంటుంది కదా, సో దాన్ని అంతా కూడా పీల్ చేసేసి మంచిగా మనం గ్రేట్ చేసేసుకోవాలి, అంటే తురిమేసుకోవాలి. మనకి చిన్న సైజు ఉంటుంది కదా, అంటే చిన్న సైడ్గా ఉండే మనకి చిన్న సైజులో ఉండే గ్రేటర్లో ఉంటుంది కదా తురుముకునే దాంట్లో. సో దాని నుంచి నేనైతే తురిమేసుకున్నాను. సో ఇప్పుడు దాన్నంతా కూడా మనం మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ నెయ్యి కనుక సరిపోలేదు అనుకుంటే మాత్రం ఇంకొంచెం నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత క్యారెట్ అని చెప్పాను కదా, సో క్యారెట్ని మంచిగా గ్రేట్ చేసిన క్యారెట్ ఉంటుంది కదా, సో దాన్ని మనం అంతా కూడా నెయ్యిలో మంచిగా సిమ్లో పెట్టేసి ఈజీగా ఒక 2 to 3 minutes బాగా వేయించేసుకోవాలి. అప్పుడే మనకి క్యారెట్లో ఉండే ఒక పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఏ కూరగాయలోనూ ఉంటుంది, సో దీంట్లో కూడా ఉంటుంది కదా. సో ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దట్టు అది సిమ్లోనే చేసుకుంటేనే బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ క్యారెట్ అయితే తీసుకున్నాను, ఓన్లీ 1 క్యారెట్ తీసుకున్నాను. సో ఇదే మనకి ఎక్కువ అయిపోతుంది, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి. సో మీరు కనుక కొంచెం ఎక్కువ మెంబర్స్కి చేయాలనుకుంటే అన్ని క్వాంటిటీస్ కూడా పెంచుకుంటూ పోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఈ పాయసం వచ్చేసి మనం మామూలుగా అయితే షుగర్తోనే చేస్తాం కదా పాయసం ఏదైనా. మీకు కనుక బెల్లంతో చేయాలనుకుంటే మాత్రం కొన్ని టిప్స్ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు పాయసం అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే నాకు కొంచెం అంటే మన క్యారెట్ అంతా కూడా నెయ్యిని పీల్ చేసుకుంది. సో దానికోసమని ఇంకొంచెం నెయ్యి వేశాను. ఇది కంప్లీట్గా మీ ఆప్షన్, మీరు ఎలా తినాలనుకుంటే ఎలా చేయాలనుకుంటే అలా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఫస్ట్ అయితే క్యారెట్ని మొత్తం కూడా బాగా నీట్గా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే నెయ్యిలో అంత బాగుంటుంది పాయసం అనేది. ఎందుకంటే మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటుంది కదా, దాని నుంచి అంత పచ్చి స్మెల్ అంతా పోయి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అసలు మనం క్యారెట్ వేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది, అంటే స్మెల్ అస్సలు ఉండదు మనం నెయ్యిలో వేయించేసరికి. చెప్పాను కదా, ఇది సిమ్లో పెట్టేసుకొని 2 to 3 minutes అయినా పడుతుంది. బట్ ఇక్కడ మీకు వీడియోలో అంతసేపు చూపించట్లేదు, బట్ అంతసేపు పడుతుంది నిజంగా. సో స్లోగా వేయించేసుకోండి. సో ఇప్పుడు అంతా వేయించేసుకున్నదంతా కూడా ఒక వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. అలా బౌల్లోకి తీసేసుకున్నాక మీ దగ్గర ఇది ఇంకా ఈ పాత్రలో కాకుండా వేరే పాత్రలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే మీరు ఇదే దాంట్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. నేను ఎలాగో దీంట్లో వేయించేసాను కదా, ఇంకొంచెం అడుగు మందంగా ఉండే దాంట్లో నెక్స్ట్ ప్రాసెస్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా. సో నేనైతే ఇదంతా షిఫ్ట్ చేసేస్తా ఉన్నాను. సో షిఫ్ట్ చేసేసినాక ఇదంతా పక్కన పెట్టేసేయాలి. సో ఇలా పక్కన పెట్టేసినాక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చెప్పాను కదా, కొంచెం అడుగు మందంగా ఉండే బాండి తీసేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనం పాయసం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు హీట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మనకి పాత్ర అనేది కొంచెం అడుగు మందంగా ఉండేది బెస్ట్. నేనైతే ఇక్కడ నా దగ్గర దీనికంటే అడుగు మందంగా ఉండేది లేదు, సో అందుకోసమే ఇదే తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనకి స్టవ్ ఆన్లోనే ఉంది కదా, ఇది పెట్టేసినాక దీంట్లోకి ఏంటంటే పాలు తీసుకోవాలి. సో పాయసం అన్నాక పాలు ఖచ్చితంగా తీసుకుంటాం కదా. సో నేనైతే ఇక్కడ ఎన్ని పాలు తీసుకున్నానంటే ఒక 400 to 450 ml అంత పాలైతే తీసుకున్నాను, అంటే ½ లీటర్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి పాలు అనేది. సో ఇక్కడ
మొత్తం పాలే వేసేసాను కాబట్టి దీంట్లో ఏం ఒక్క చుక్క కూడా వాటర్ లేకపోయేసరికి నేనైతే ఫస్ట్ అయితే పాలు వేసేసాను. సో పాలు కొంచెం హీట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉంది కదా 1 అవర్ 1 to 1.5 hours అలా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా. సో సగ్గుబియ్యం వాటర్తో సహా నానబెట్టేస్తాం కదా. సో దానివల్ల మనకి సగ్గుబియ్యం అన్నీ కూడా బాగా నానుంటాయి. సో అలా నానబెట్టడం వల్ల ఏంటంటే త్వరగా మనకి ఉడికిపోతాయి. సో దానికోసం అయితే నేను నానబెట్టేశాను. సో ఇప్పుడు ఈ పాలల్లో వేసేసినాక బాగా తెరలనివ్వాలి, ఎందుకంటే అప్పుడే కదా మనకు అంత పాలు కూడా, అంటే నేనైతే ఇవి పచ్చి పాలు ఏం తీసుకోలేదు, హీట్ చేసి చల్లార్చిన పాలైతే తీసుకున్నాను. సో మీరు కనుక బెల్లంతో చేయాలనుకుంటే మాత్రం, బెల్లం ఎట్లా చాలా హెల్దీ, బట్ బెల్లంతో చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా చేయాలి. సో అది ఎలా అంటే, నేనైతే ఇక్కడ షుగర్తో కాబట్టి ఫస్ట్ డే మనం పాలు వేసేసాము, బట్ బెల్లంతో అయితే ఫస్ట్ డే మనము బెల్లం అంతా కరగనిచ్చి సపరేట్ పెట్టుకున్న తర్వాత అంత పాయసం అయిపోయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది. లేదంటే మన అందరికీ తెలిసిందే కదా, వేడి వేడి పాలలో బెల్లం వేసిన మొత్తం విరిగిపోతుంది కదా, పాయసం అంతా చాలా వెరైటీగా వస్తుంది. సో అలాంటిదైతే అస్సలు తినలేము, అది కూడా డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది. సో మీరు కనుక బెల్లంతో చేయాలనుకుంటే మాత్రం ఆ ప్రాసెస్లో చేయండి. షుగర్తో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే నేను కొంచెం ఒక 2 యాలకులు ఉంటాయి కదా, ఇలాచి, సో దాన్ని మెత్తగా దంచేసి వేసేస్తా ఉన్నాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా పాయసానికి. సో ఇక్కడ వేసేస్తా ఉన్నాను. అండ్ ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసారు కదా, మంచి కొంచెం కేసరి కలర్లో వచ్చింది, మీరు ఫుడ్ కలర్ అనుకోవచ్చు, బట్ ఇందులో ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరమే లేదు, అది అంతా కూడా మాకు న్యాచురల్గా వస్తుంది ఫుడ్ కలర్ అనేది. సో దీంట్లో నేనైతే కొన్ని వాటర్ వేసేసాను, మీరైతే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, తిక్కగా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ పాయసం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సగ్గుబియ్యం వేసాను కదా, సో సగ్గుబియ్యానికి ఏంటంటే తొందరగా గుజ్జుగా చేసే గుణం ఉంటుంది కదా, అంటే కొంచెం తిక్కుగా అయిపోతుంది చల్లారుతున్న కొద్దీ. సో అదొక్కటి గుర్తుపెట్టేసుకొని మీరు పాయసంలో ఎన్ని పాలైనా ఎన్ని వాటర్ అయినా వేసుకుంటారనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంతే. మరీ ఓవర్గా తిక్కుగా చేసిన సగ్గుబియ్యం అయ్యేసరికి మనకి కొంచెం చల్లారైతే గట్టిగా అయిపోతుంది. సో దానికోసమని అదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. సో నేను హాఫ్ టీ గ్లాస్లో అంతా నేను సగ్గుబియ్యం వేసాను కదా, అండ్ అలాగే ఒక కప్పు ఒక మీడియం సైజుగా ఉండే క్యారెట్ వేసేసాను కదా, సో దానికి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక టీ గ్లాస్ అంతా నేను షుగర్ వేసేసాను. మీరు కనుక స్వీట్నెస్ ఇంకొంచెం తినాలనుకుంటే ఇంకొక అంటే 1.5 గ్లాస్ అలా వేసేసుకోవచ్చు. నేనైతే జస్ట్ కొంచెమే చేస్తున్నాను కాబట్టి 1 వేసేసాను. సో ఇవంతా కూడా బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, సో అదంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. సో చెప్పాను కదా, న్యాచురల్ కలర్ అంతా కూడా క్యారెట్ నుంచే వస్తుంది. అసలు వేయగానే ఎంత మంచి కలర్ వచ్చింది అంటే, కేసరి కలర్, లైక్ ఆరెంజ్ కలర్ ఎంత బాగుంటుంది, లైట్ ఆరెంజ్. సో చాలా చాలా బాగుంది. కలర్తో పాటు టేస్ట్ కూడా ఇంకా బాగుంది. నిజంగా చాలా బాగా వచ్చింది పాయసం. ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసుకునే సేమియాతో పాయసం కాకుండా ఇలా కొంచెం సగ్గుబియ్యంతో చేసేసరికి, సగ్గుబియ్యం తెలిసిందే కదా హెల్త్కి చాలా చాలా మంచిది, కొంచెం బాడీకి కూడా చలువ. అండ్ దట్టు దీంట్లో మనం ఇంకొక హెల్తీ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యారెట్ వేసాము. సో ఇది కూడా విటమిన్ సి మన అందరికీ చాలా మంచిది, మెయిన్గా మన కంటికి కూడా ఇంకా మంచిది. సో మీరు ఇంకా హెల్త్ కాన్షియస్గా చేయాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అంటే మనకు బెల్లం పొడి అలా దొరుకుతూ ఉంటుంది కదా బయట, మనకి మంచి హెల్తీ బెల్లం దొరుకుతుంది కదా, సో దాంతో చేస్తే ఇంకా అదిరిపోతుంది టేస్ట్. బట్ ప్రజెంట్ నేనైతే షుగర్తో చూపిస్తున్నాను, మీరు కావాలంటే బెల్లంతో చేసుకోండి. బట్ బెల్లంతో చేసేటప్పుడు మాత్రం నేను చెప్పాను కదా, ఫస్ట్ అయితే పాలు యాడ్ చేయొద్దు, అంటే పాయసం వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ప్రాసెస్ అంతా అయిపోయినాక బెల్లం నీళ్ళు అన్నీ కూడా పోసేసినాక పాయసం దించేసి మనకి గోరువెచ్చగా ఉంటుంది కదా పాయసం, అప్పుడు మాత్రమే ఆ బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, సో కరిగించిన బెల్లంని, సో అవి అప్పుడే యాడ్ చేయాలి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు, మొత్తం చెడిపోతుంది మన పాయసం, మొత్తం విరిగిపోయినట్టుగా అవుతుంది కదా, పాలన్నీ విరిగిపోతాయి. సో డెఫినెట్గా మీరు మాత్రం బెల్లంతో చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో ఇక్కడైతే నేను లాస్ట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసాను. మన పాయసం ఆల్మోస్ట్ అయిపోయినట్లే. కాకపోతే ఏంటంటే లాస్ట్లో కొంతమంది వేస్తారు, అంటే మరీ గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది. దీంట్లో వేస్తేనే మన జీడిపప్పుకు, అంటే మనం వేసే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా దానికి ఉన్న నెయ్యి, ఆ ఫ్లేవర్ అంతా కూడా మళ్ళీ పాయసంకి పట్టేస్తుంది. సో అప్పుడు ఇంకా బాగుంటుంది. సో న్యాచురల్ కలర్ వచ్చేసింది చూడండి, లైట్గా కొంచెం ఆరెంజ్ కలర్లో. పాయసం అయితే టేస్ట్ నిజంగా చాలా అదిరిపోయింది. నిజంగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఈ రోజు ట్రై చేశాను. సో ఎలాగో ట్రై చేశాను అన్నట్టుగా మీకు కూడా చూపిస్తున్నాను. సో మీరు ఎప్పుడు రెగ్యులర్గా తినేసి ఉంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి, ఏంటంటే మనం వేసిన సగ్గుబియ్యం ఎంతవరకు ఉడికింది
ఉడికింది అనేది. సో అది ఉడికేస్తే మన పాయసం అయిపోయినట్టే, ఎందుకంటే అన్ని కూడా బాగా ఫ్రై చేసినాము. జస్ట్ సగ్గు బియ్యం కొంచెం ఉడికితే సరిపోతుంది. సో లాస్ట్లో కొంచెం ఉంది, ఒక 5 minutes అయితే ఇంకా అయిపోయినట్టే మన పాయసము. మరీ ఎక్కువ తిక్కుగా వచ్చినాక మాత్రం ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే తిక్కుగా వచ్చినాక ఆఫ్ చేస్తే ఏంటంటే మనం చల్లారినాక ఇంకా ఎక్కువ తిక్కువ అయిపోతుంది. సో అంత వేడివేడిది తినలేం కదా మనం కూడా, సో కొంచెం చల్లగా అయితేనే బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే దించేస్తా ఉన్నాను, స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా. బట్ మీరు కనుక దించేయాలనుకుంటే మాత్రం కొంచెం ఏమంటారు అంటే కొంచెం తిక్కుగా ఉన్నప్పుడే దించేసేసేయండి. మరి ఓవర్ లూజ్గా ఉన్నప్పుడు దించినా కష్టమే, ఓవర్ తిక్కుగా అయినా కూడా చల్లన్నాక ఇంకా ఎక్కువ తిక్కుగా అయిపోతుంది. సో ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. అండ్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు కనుక ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, మంచి టేస్ట్. ఎప్పుడు రెగ్యులర్గా తినేదానికంటే ఇదైతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది, చాలా 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 బాగుంటుంది. సో ఇక్కడ పాయసం చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది నిజంగా టేస్ట్. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్ ఐకాన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీరు దాన్ని ప్రెస్ చేశారంటే నా వీడియోలు అన్నీ చూసేసేయచ్చు. సో థ్యాంక్ యూ.